నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, నిన్న సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు విజిట్కి వెళ్ళారు. అక్కడి నుంచి మార్కాపురం నుంచి మాట్లాడటం కూడా జరిగింది. మంచిని గెలిపించండి, వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి, వెలుగొండను జూలై నాటికి నీరిస్తాం, తొలి దశలో మార్కాపురాన్ని ప్రాంతానికి అందిస్తాం, ఇచ్చిన మాట మేరకు ఇప్పటికీ 3 జిల్లాలు ఇచ్చా, జగన్లాగా దొంగ నాటకాలు వేయలేదు అని ఆయన చెప్పడంతో పాటుగా అసలు ఈ ప్రాజెక్టు పునాది వేసింది నేనే, పూర్తి చేసేది కూడా నేనే అని చెప్పారు. ఇదే అంశాన్ని ప్రముఖంగా ఈనాడులో కూడా ప్రచురించడం జరిగింది. ఇది పునాది వేసింది, పూర్తి చేసేది నేనే, వెలుగొండకు జూలై నాటికి శ్రీశైలం నీళ్లు తెస్తాం, సీఎం చంద్రబాబు ప్రకటన. 436 కోట్లతోటి వెలుగొండ ఫీడర్ కాలువ ఆధునికీకరణ శ్రీకారం. 5 ఏళ్లలో వైకాపా ఖర్చు పెట్టింది 500 కోట్లే, ప్రాజెక్టు కట్టకుండానే జాతికి అంకితం అంటూ జగన్ దొంగ నాటకం పై ధ్వజమెత్తారు. దీన్నే ఆంధ్రప్రభలో కూడా వేశారు. జూలై నాటికి వెలుగొండ తొలి దశ పూర్తి చేసి నీరందిస్తాం. ఇక మార్కాపురం సభలో మాట్లాడుతూ, దేవుళ్ల పవిత్రతకు భంగం కలిగిస్తే వదిలిపెట్టాం, కులం మతం కాదు, మంచి చేసేవారికి అండగా ఉండాలి. మార్కాపురం సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు. వెలుగొండ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మార్కాపురం జిల్లా జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా పోలవరం ప్రాజెక్టుతో నష్టపోయిన ప్రజలకు పోలవరం జిల్లా ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు 3 జిల్లాలు ఇచ్చా. గత పాలకుల సరిహద్దు రాళ్లపై కూడా నా బొమ్మలు వేయించుకునే బుద్ధి నాకు లేదు. ప్రజల భూమిపై ప్రజల హక్కే కల్పించే విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదు అని నిన్న బాగా ఘాటుగానే వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు 3 కొత్త జిల్లాలు ఇచ్చా, వచ్చే జూలై నాటికి వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా. మాజీ ముఖ్యమంత్రి జగన్లా జనాలకు నామాలు పెట్టే తత్వం నాది కాదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లి నుంచి బుధవారం మధ్యాహ్నం 1:30కు వెలుగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన దోర్నాల మండలం గంటవానిపల్లెలో 436 కోట్లతో చేపడుతున్న ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. ఇక మరొక అంశం, అది ప్రణాళికాబద్ధమైన దాడి. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అని ఒక పాఠ్యాంశాన్ని కూడా కలిపారట. అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దృష్టికి కపిల్ సిబాల్ లాంటి కొంతమంది సీనియర్ లాయర్లు తీసుకెళ్తే ఆయన దానిపైన ఘాటుగానే స్పందించారు. సుమోటోగా కేసు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా దాడి, ఈ జ్యుడిషియరీ మీద దాడి అన్నట్టు అభివర్ణించడం జరిగింది. ఆయనకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినట్టు, చాలామంది మెసేజ్లు చేసినట్టు కూడా చెప్పారు. వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడానికి ఈ భూమి మీద ఎవరిని అనుమతించను. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళినా చట్టం తన పని తాను చేస్తుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు, ఇప్పటికే ఆదేశాలు ఇచ్చా, సుమోటోగా తీసుకుంటున్నా. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరిక. నేడు సుమోటోగా విచారణ. తక్షణమే స్పందించిన ఎన్సీఈఆర్టీ వెబ్సైట్ నుంచి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం తొలగింపు. అందులో జ్యుడిషియరీ మీద న్యాయ వ్యవస్థలో అవినీతి అనే ఒక పాఠ్యాంశాన్ని 8వ తరగతి పిల్లలకు పెట్టారట. ఇక మరో ప్రధానంగా చూడగలిగే అంశం ఏమిటంటే, కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకాగిన ఐపీఎస్లు ఐఏఎస్లకి ఇంకా వాళ్ళ హవా నడుస్తూనే ఉందని చెప్పడానికి ఒక నిదర్శనం, తార్కాణం కింద చూడాలి. సార్ సోదాలకు వస్తున్నాం అని సిఐడి ఎక్స్ చీఫ్గా పనిచేసిన సంజయ్కి సమాచారం ఇచ్చి ఆ తర్వాత 4 రోజులకి ఆయన ఇంటికి సోదాలకు వెళ్ళారంట. ₹1 కోటి దుర్వినియోగం కేసులో ఆయన మీద కేసు కట్టి ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్ళటానికి ముందుగా ఆయనకి సమాచారం ఇచ్చి మరీ వెళ్ళటం జరిగింది. ఐపీఎస్ సంజయ్పై ఏసీబీ ప్రేమ.
తనిఖీల సమాచారం ముందుగానే లీకు, ఆ పైన 3 రోజుల తర్వాత సోదాలు. ఈలోపే మొత్తం ఫర్నిచర్ తరలింపు, తనిఖీల్లో ఏమీ దొరకలేదంటూ నివేదిక ఇచ్చారండి. ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదంగా ఉంది. ఇక నిన్ననే చూసాం, చీఫ్ జస్టిస్కి సిఎస్కి హైకోర్టు బాగా ఘాటుగా ఇచ్చి పడేసింది. మా ఆదేశాలు తక్షణం అమలు చేయలేదేం, తక్షణం అనే పదానికి అర్థం తెలియదా, సిఎస్ను నిలదీసిన హైకోర్టు ధర్మాసనం. ఉత్తర్వులు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా? సిఎస్ను 4 రోజులు జైల్లో ఉంచితే ఇతర అధికారులు దారికొస్తారని వ్యాఖ్య. కోర్టు ఉత్తర్వులను సిఎస్ఏ గౌరవించుకుంటే క్రింది అధికారులు ఏం పాటిస్తారని మండిపాటు. ఉద్యోగాలకు ఎంపికైన వారు సిఎస్ను మేనేజ్ చేసినట్టు ఉందని ఘాటు వ్యాఖ్యలు. ఉత్తర్వుల అమలుకు సమయం కోరిన సిఎస్ ఇప్పటికే 15 రోజులైందని బెంచ్ అసహనం. కనీసం 2 రోజులు ఇవ్వాలని అభ్యర్థించిన ఏజీ నేటితోటి ఉత్తర్వుల అమలుకు ఆదేశం. గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో కూడా కోర్టు ఒక ఆదేశం ఇస్తుంది, దాన్ని వీళ్ళు పాటించరు. ఏమిటంటే పైనుంచి ఒత్తిడి అని ఏదో చెప్పుకుంటారు. శిక్షలు వేసిన దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. కాకపోతే ఆ తర్వాత అది సేవా శిక్షగా మార్చి 86 మంది గ్రూప్ 1 అధికారుల బదిలీ. హైకోర్టు ఆదేశాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో 25 మంది చొప్పున ఆర్డీఓలు, డిఎస్పీలు, 22 మంది ఎంపీడీఓలు, 8 మంది ఏఎస్సీలు కూడా ఉన్నారు. రవాణా శాఖలో 5 ఆర్టీఓల బదిలీ. కోర్టుకు పిలిచి నుంచోబెట్టి తలంటు పోస్తే తప్ప ఏది పట్టించుకోరు. ఇక ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కు ఎప్పటికీ అండగా భారత్. నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన మోడీ, రక్తం త్యాగంతో ఏర్పడిన బంధం మనది. ఇజ్రాయెల్ గడ్డపై 4,000 మంది భారత సైనికులు ప్రాణాలర్పించారు. ఇరు దేశాల ఉగ్రవాద బాధితులే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందే. గాజా శాంతి ప్రణాళికకు సంపూర్ణంగా మద్దతిస్తాం. ఇజ్రాయెల్ పార్లమెంటు సెనెట్లో భారత ప్రధాని మోదీ, నరేంద్ర మోదీని నాకు సోదరుడి కంటే ఎక్కువ, ఆయన ఆలింగనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇక ప్రధానంగా మరొక అంశం, ఇది దాదాపుగా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విస్తృతంగా దీని మీద ఇంకా ప్రచారం చేసే ప్రయత్నం చేయొచ్చు కూడా, కానీ నిజాన్ని నిష్ఠూరంగా ఒప్పుకొని తీరాల్సిందేనన్నట్టు తప్పు చేశా క్షమించండి. గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ విజ్ఞప్తి. 2 రష్యన్ మహిళలతోటి అంగీకారం, మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు అంగీకారం, వారు ఎఫ్స్టీన్ బాధితులు కారని వివరణ. ఎంత వివరణ ఇచ్చినా తప్పుడుగా వ్యాఖ్యానించే వాళ్ళకి తప్పే, కానీ అది అయినా మరి సొంత విషయం. ఇక పరిమళించిన మానవత్వం. కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికకు ప్రజలు ఆపన్న హస్తం. ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన హృదయాలు. 10 కోట్ల వరకు క్రౌడ్ ఫండింగ్. కేవలం ఒక ఆంధ్రజ్యోతే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలామంది దీని మీద వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో మిగతా అన్ని మీడియా మొత్తం అటెన్షన్ వచ్చింది. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు, 16 కోట్ల ఇంజెక్షన్తో చిన్నారి బతికే అవకాశం. మిగిలిన 6 కోట్ల కోసం లోకేష్కు తల్లిదండ్రుల విజ్ఞప్తి. ఆ డబ్బు సమకూర్చే బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ. ఇక గజ దొంగను పట్టుకోవాలి. తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు, చిరుద్యోగులనే తప్పుపడుతున్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పుకుంటే ఈ అంశం ముగింపు వచ్చేది. బొత్స క్షమాపణ చెప్పుంటే ముగింపు ఎందుకు వస్తుందండి? అంశం నెయ్యి కల్తీ జరిగిన విషయాన్ని మీరు ఒప్పుకోవడం లేదు. క్లీన్ చిట్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఆయన క్షమాపణ చెబుతున్నాడా? చుక్క నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని. దాంతోపాటుగా చిరుద్యోగులు, గుమస్తాలను పట్టుకున్నారు. గజ దొంగను పట్టుకోవాలంటే అసలైన గజ దొంగ అక్కడే ఉన్నారు. దానికి లోకేష్ కూడా దానికి మంచి సమాధానం చెప్పారు. ఆ గజ దొంగ జగనేనా? బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్. నాడు బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు, ఇప్పుడు
విఎస్ఆర్ ఏవియేషన్స్ తోటి హెరిటేజ్కి సంబంధం అంటగడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఇది ఒక ఇంపార్టెంట్ ఇది. దీని మీద మన రాష్ట్రంలోనే కాదు, హెరిటేజ్ తోటి విఎస్ఆర్ ఏవియేషన్స్కి సంబంధాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న మార్చాల్సిందేనని కొంత జరుగుతోంది. జగన్ వైసీపీ ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, నాడు మాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే, మీడియాతో మంత్రి లోకేష్ చిట్చాట్. ఇక ఈనాడులో ఒకసారి చూద్దాం. ఉగ్రవాదం ఎక్కడున్నా శాంతికి ముప్పే, ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోడీ ప్రసంగం. ఇక జాబ్ మేళాలో లక్షల ఉద్యోగాలు, 22 క్లస్టర్ల ద్వారా పరిశ్రమల విస్తరణ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణతోటి 40,000 మందికి కొలువు. మార్చి నాటికి నైపుణ్యం పోర్టల్, శాసనసభలో మంత్రి లోకేష్. జాబ్ మేళా రాష్ట్రంలో ఇంతవరకు 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సీడ్ యాప్ ద్వారా 74,000 మందికి శిక్షణ ఇచ్చాం. అందులో 40,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాం. వైకాపా ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులు వారి పార్టీ పనులు చేశారని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించలేదని కూడా చెప్పడం జరిగింది. ఇక మార్చి 7న ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమకు అనకాపల్లి జిల్లాలో శ్రీకారం. ఎక్స్లో వెల్లడించిన ఆ సంస్థ యాజమాన్యం. ఇదిగోండి, గుట్టలుగా నోట్ల కట్టలు, 30,000 కోసం, అదే సూది కోసం సోదికెళ్తే పాత రంకు బయటపడింది అన్నట్టు ఒక 30,000 రూపాయలు లంచం తీసుకున్నారనే కేసులో విచారణ చేసుకుంటూ పోతే 4 కోట్ల రూపాయలు కట్టల డబ్బులు బయటపడ్డాయి. ఆంధ్రప్రభలో చూద్దాం. బురద జల్లుడే వైకాపా పని, విఎస్ఆర్ ఏవియేషన్ తోటి హెరిటేజ్కి సంబంధం లేదు. సిఎస్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, దాకా చూసాం ఆల్రెడీ. ఎప్స్టీన్తో భేటీ నా జీవితంలో పెద్ద తప్పు, 2 రష్యన్ మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాను, గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగులకు సారీ చెప్పిన బిల్ గేట్స్. ఇక ఐలాపురం వెంకయ్య యువతకు రోల్ మోడల్, అందరికీ ఆప్యాయత పంచారు, అజాతశత్రువుగా మెలిగారు. ఆయన జీవన ప్రస్థానం అందరికీ ఆదర్శం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తదితర ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఇక పాక్ అనుకూల శక్తులతోటి రాహుల్కు లింకులు, విదేశీ శక్తుల చేతిలో తోలుబొమ్మ. ఇది బీజేపీ వాళ్ళు ఎప్పుడూ చేసేదే. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి పీయూష్ల ఆరోపణ. ఆయన చెప్పా పెట్టకుండా చైనా వెళ్తాడు, నేపాల్ వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ఏదో దొంగ పని చేసి వస్తాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకసారి సాక్షి మెయిన్ ఎడిషన్లో చూద్దాం. హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం, బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం. ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు. ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి. 12వ పిఆర్సీ వెంటనే నియమించాలి. 30% ఐఆర్ ప్రకటించాలి. 4 పెండింగ్ డిఏల్లో కనీసం 2టిని వెంటనే ఇవ్వాలి. 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. మహాధర్నాలో దద్దరిల్లిన విజయవాడ. ఒకప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద ధర్నాతోటి జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడ్డాడు. దాదాపుగా 1,00,000 మంది ఉపాధ్యాయులు ఒక్కసారిగా గళమెత్తేటప్పటికి ఇక దాంతో ఆ ప్రవీణ్ ప్రకాష్ని తీసుకొచ్చి వాళ్ళ నెత్తిన పెట్టి ఆట ఆడుకున్నాడు.
అలాంటిది ఇప్పుడు ఆ ఉపాధ్యాయుల్ని వెనకేసుకొని ఈ సాక్షి సరే వార్తను వార్తగా రాశారు అని అనుకుంటే ఇక వీళ్ళ పైత్యం కూడా కొంత ఉంటుంది ఇందులో. అధైర్యపడొద్దు, వచ్చేది మన ప్రభుత్వమే. నిన్న జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ భరోసా. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలి. పోరాట పందాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి. కష్టకాలం ఎల్లకాలం ఉండదు. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా వాళ్ళు చేసిన అరాచకాలకి మరి మిగతా పార్టీలన్నీ కూడా ఏ రకంగా ఎదురొడ్డి పోరాడాయో అందరూ చూశారు. అసలు గెలుపు ఓటములు దైవాధీనం అంటారు, కానీ దైవాధీనం కంటే కూడా మనం చేసుకున్న పనులు, అది మనం ప్రవర్తించిన తీరు. నీవు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టు ఇప్పుడు అందరూ అట్నే తయారయ్యారు. మనకి ఊరి మీద అయితే గిట్టదో వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి లోపలేస్తాం, వాళ్ళని కొన్నాళ్ళు వేధిస్తాం, వాళ్ళని బయటకు రానియకుండా చేస్తాం. అసలు పార్టీలు మింగేస్తాం అని కదా మన ఉద్దేశం మంచిగా ఉంటే ఎప్పుడైనా మంచి జరుగుతుంది. రప్పా బోర్డులు పెట్టుకొని తిరగటం. 2029 నుంచి 34 దాకా మీరు సృష్టించబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటే వచ్చి పాలన చేయరు, విధ్వంసం చేస్తాడు. దానికి కోసం వైసీపీ కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా అధైర్యపడొద్దు, వచ్చేది మనమే అని చెప్తున్నాడు ఈయన. ఒకసారి లోపల పేజీల్లో ఏముందో చూద్దామండి. అమరావతి తిరుపతి ఎకనామిక్ రీజన్కు 6 కమిటీలు. అభివృద్ధి ప్రణాళిక అమలు కోసం ఏర్పాటు. సీఎం అధ్యక్షతన 2 స్టీరింగ్ కమిటీలు, సీఎస్ నేతృత్వంలో 2 ఎగ్జిక్యూటివ్ కమిటీలు. ఆయా రీజియన్ల సీఈఓల సారథ్యంలో మరో 2 అమలు కమిటీలు. నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడు. అది 35 లక్షల మంది ప్రజల మాట అంటూ నోరు జారిన అమెరికా అధ్యక్షుడు. భారత్ పాక్ యుద్ధం సమయంలో తాను కల్పించుకోకుంటే పాకిస్తాన్ ప్రధాని చచ్చిపోయేవాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరపాటున వ్యాఖ్యానించారు. తాను లేకుంటే భారత్ పాక్ల మధ్య అణుయుద్ధం జరిగి ఉండేదని మరోసారి పేర్కొన్నారు. అమెరికా స్టేట్ ఆఫ్ యూనియన్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్లను దేశంలో బయట భద్రత పునరుద్ధరించినందుకు గర్వపడుతున్నాను. నేను రెండోసారి అధికారంలోకి వచ్చేది 10 నెలల్లో నే 8 యుద్ధాలు ఆపాను. భారత్ పాకుల మధ్య అణుయుద్ధం జరిగి ఉండేది. నేను కల్పించుకోకుంటే పాక్ ప్రధాని చచ్చిపోయాడని 3.5 కోట్ల మంది ప్రజలు చెప్పారు అని పేర్కొన్నారు. అయితే తాను జోక్యం చేసుకోకుంటే 3.5 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయేవారని పాక్ ప్రధాని అన్నారని చెప్పబోయి ట్రంప్ పొరపాటు పడినట్టు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రివర్స్లో చెప్పాడా? ఇక ఈయన మరీ దారుణం చూడండి. అండర్వేర్, హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి. నా ట్రిప్ కోసం 50 మందిని కేటాయించండి. ప్రయాగ్రాజ్ పర్యటన కోసం క్రింది అధికారులకు బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ కోరికల చిట్టా. ఆయన ప్రయాగ్రాజ్ పర్యటనకి వెళ్తా ఉన్నాడంటే అక్కడ ఆయన ఏమేం కావాలి, హోటల్లో దిగితే డ్రై ఫ్రూట్ బౌల్ కావాలి, ఫ్రూట్ బౌల్ కావాలి, ఆమ్లెట్ కావాలి, నేను నదీ తీరానికి వెళ్ళినప్పుడు వేసుకోవటానికి కొత్త అండర్వేర్ కావాలి, టూత్ బ్రష్, సోపు, ఆయిల్. ఏం ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోరా ప్రయాణానికి వచ్చేటప్పుడు? దీనికి ఇదంతా కేటాయించడానికి, ఇదంతా పనులు చేయడానికి 50 మంది సిబ్బందిని కేటాయించాలంట. ఈ నెల 25, 26 తేదీల్లో తన ప్రయాగరాజ్ పర్యటన కోసం సిద్ధం చేయాల్సిన ఓ భారీ జాబితాను కింది అధికారులకు
బంజల్ పంపారు. అందులో ఆయన తన స్నానం కోసం కావాల్సిన సామాగ్రితో పాటు ఆలయ సందర్శన కోసం చేయాల్సిన ఏర్పాట్లు వరకు 21 పనుల కోసం 50 మంది అధికారులను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారంట. తాను దిగే హోటల్ వద్ద డ్రై ఫ్రూట్ బౌలు, షేవింగ్ కిట్టు, టవలు, టూత్ పేస్టు, బ్రష్, సబ్బు, షాంపూ, దువ్వెన, ఆయిల్ వంటివి సిద్ధం చేయాలని, సంగమం వద్ద స్నానానికి సిద్ధం చేయాల్సిన కిట్లో టవలు, అండర్ గార్మెంట్స్, కొత్త చెప్పులు, దువ్వెన, అద్దం, ఆయిల్ బాటిలు, ఘాటు వద్ద కూర్చోటానికి కొత్త దుప్పటి అన్నీ కావాలి. ఏం తెచ్చుకోడు ఇంటి దగ్గర నుంచి. సిగ్గు లేకపోతే సరే. ఇక రసవత్తరంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటల పోటీలు. పురుషుల టీంలో క్రికెట్ ఆడిన గ్రీష్మ, సవిత నేటితో పోటీలు ముగింపు. మంత్రి సత్యకుమారు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ జట్ల మధ్య క్రికెట్ తొలి మ్యాచ్ జరిగింది. సత్యకుమార్ జట్టు బౌలింగ్ చేసింది. మంత్రి వేసిన బాల్ను పల్లా 4 కొట్టడంతో ప్రాంగణంలో కూర్చున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ కెప్టెన్ 4 కొట్టాడంటూ కేరింతలు కొట్టారు. మైక్లో పెద్దగా అరుపులు, కేకలు వేశారు. అలాగే మిగతా అన్ని ఆటల పోటీలు కూడా చూశారు. ఇక రెవెన్యూలో ఇంటి దొంగ. 500 కోట్ల విలువైన భూముల్ని ప్రైవేటు పరం చేసే పన్నాగం. తిరుపతి సెట్టిపల్లి ఎస్టేట్ భూముల్లో 40 ఎకరాలపై ప్రైవేటు వ్యక్తుల కన్ను. పట్టాల ప్రతిపాదన తిరస్కరించిన జేసీ. సెటిల్మెంటు డైరెక్టర్ వద్ద అప్పీలు. తప్పుదోవ పట్టించేలా ఓ అధికారి ఫైలు. ఏడాదిలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తా, ప్రజల ఆస్తులు, భూములకు జవాబుదారీగా ఆ శాఖ ఉండేలా చేస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతకాలంగా చెబుతున్నారు. ఈ దిశగా సంస్కరణలు చేపట్టారు. కానీ అవినీతి, అడ్డగోలు, అక్రమాలకు అలవాటు పడిన కొందరు అధికారులు ప్రభుత్వ ప్రయోజనాలను, విలువైన భూములను పణంగా పెడుతూనే ఉన్నారు. తిరుపతి రూరల్ మండలంలో సెట్టిపల్లి గ్రామం ఉంది. ఇది ఒకప్పుడు ఎస్టేట్ విలేజ్. తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ ఎకరా కనీసం 12 నుంచి 15 కోట్లు పైమాటే. ఇక్కడ 380 ఎకరాలు పైగా భూములపై వివాదం ఉంది. 1948లో ఎస్టేట్ల రద్దు చట్టం వచ్చింది. దీని ప్రకారం ఈ గ్రామంలో ఎస్టేట్ భూముల్లో సాగుదారులను గుర్తించి రైత్వారీ పట్టాలు ఇవ్వాలి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ సెటిల్మెంట్ అధికారి, రాష్ట్ర స్థాయిలో సర్వే సెటిల్మెంటు కమిషనరు ఉంటారు. జిల్లా స్థాయిలో సెటిల్మెంట్ అధికారి ఇచ్చే ఆదేశాలు రైతులు నచ్చకపోతే రాష్ట్ర స్థాయిలో సెటిల్మెంట్ కమిషన్ వద్ద అప్పీల్ చేసుకోవాలి. అందులో ఒక 40 ఎకరాలు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. పెండింగ్లో ఉన్న 40 ఎకరాలకు సంబంధించిన పట్టాలు కోరుతూ ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను జిల్లా సెటిల్మెంట్ అధికారి జేసీ గతంలోనే తిరస్కరించారు. జేసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేటు వ్యక్తులు అమరావతిలో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ వద్ద అప్పీల్ చేశారు. అయితే ఓ అధికారి ప్రైవేటు వ్యక్తులతోటి మిలాఖత్ అయ్యారు. ముందస్తుగా బేరసారాలు చేసుకున్నారు. దీంతో 40 ఎకరాల కేసులో తిరుపతి జేసీ ఉత్తర్వులను అడ్మిట్కు బదులుగా రిజెక్ట్ అని రాసి ఫైలును తయారు చేసి సెటిల్మెంట్ కమిషనర్ ఆమోదం కోసం పంపారు. అప్పటికే కొన్ని కీలక ఫైళ్లను సెటిల్మెంట్ కమిషనర్కు కోర్మానాథ్ సంతకాలు చేశారని తెలిసింది. ఏం చేసినా వాళ్ళు మారరు. గజ దొంగ జగనేనా, నాకు చూసాం దాన్ని. నా రాజీనామా ఆమోదించండి, మండలి చైర్మన్తో జయమంగళం. జనసేన కండువా కప్పుకొని మరీ విచారణకు హాజరయ్యాడు. తాను వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది అయిందని, ఇంకా తన రాజీనామా ఎందుకు ఆమోదించడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకు కోరారు.
బుధవారం మండలి చైర్మన్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. జనసేన కండువా కప్పుకుని విచారణకు వెంకటరమణ హాజరు కావడం గమనార్హం. విచారణ అనంతరం అసెంబ్లీ లాబీలో వెంకటరమణ విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా ఆమోదించాలని ఇప్పటికే పలుమార్లు కోరినా ఎందుకు ఆమోదించడం లేదని మండలి చైర్మన్ అడిగానని, ఇదే అంశంలో హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇదండి, సోదాలకు వస్తున్నాం అని చెప్పి ముందుగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత సోదాలకు వెళ్ళి ఏమీ దొరకలేదండి అని వెనుకొచ్చారు మహాగనులు. ఇక సునీల్ నాయక్పై లుకౌట్ నోటీసులు. విదేశాలకు పారిపోకుండా జారీ, నాన్ బెయిలబుల్ వారెంట్ పిటిషన్పై కోర్టు తీర్పు నేటికి వాయిదా. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నాయక్ సచ్ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు. మీకు అందరికీ తెలిసిందే, ఈయన్ని బీహార్ నుంచి తీసుకొని రావడానికి ఏపీ పోలీసుల బృందం వెళ్తే జరిగిన ఒక పెద్ద తంతు. అయినా కొంప ముంచుకున్నారు. అంత చేసి విచారణకు నోటీసులు ఇచ్చినప్పుడు హాజరు కాలేదు. కాదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకురావడానికి వెళ్తే పెద్ద తంతు చేశారు. ఇప్పుడు హైకోర్టులో నాకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. దీంతో ఈయన మీద లుకౌట్ నోటీస్ జారీ చేయాల్సి వచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్ పిటిషన్ కూడా కోర్టుకు పెట్టారు. బహుశా ఈ రోజున అది తీర్పు రావచ్చు. ఈరోజే వాయిదా ఉంది. ఆ తీర్పులో ఈయనకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. చిలికి గాలివాన్ చేసుకుంటున్నాడు. ఇంకా కుల ప్రస్తావన చేసి తప్పు చేసిన రోజున కులం గుర్తురాడు వీళ్ళందరికీ. సునీల్ కుమార్ నాయక్ విదేశాలకు పారిపోకుండా పోలీసులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీహార్ క్యాడర్కి చెందిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్ పైన ఏపీకి వచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయక్ తన డిప్యుటేషన్ను రద్దు చేసుకుని బీహార్ వెళ్ళిపోయారు. రఘురామరాజును గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారించిన గదిలో ఆయన కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన విచారించేందుకు పోలీసులు అనేక దఫాలు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోగా పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఆ హైకోర్టు నుంచి తీసుకున్న ప్రొటెక్షన్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ వేయడంతో సునీల్ నాయక్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని గుంటూరులోని 2వ అదనపు జూనియర్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల కోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేయడానికి 3 రోజుల కిందట దర్యాప్తు అధికారి అయిన విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో పోలీసులు అధికారుల బృందం పాట్నాకు వెళ్ళింది. అరెస్టు సమయంలో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. ఏపీ పోలీసులు అదుపులో ఉన్న సునీల్ నాయక్ను బీహార్ పోలీసులు విడిపించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన అరెస్ట్ చేయడానికి పాట్నాకు వెళ్లిన పోలీసుల బృందం అక్కడే మకాం వేసింది. నాయక్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు మంగళవారం గుంటూరులోని మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం తీర్పు ఇస్తానని ప్రకటించిన న్యాయాధికారి స్రవంతి దాన్ని గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు పోలీసులు బుధవారం కోర్టులో సెర్చ్ వారెంట్ దాఖలు చేశారు. దీనిపైన గురువారం న్యాయస్థానం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గడిచిన 3 రోజులుగా సునీల్ నాయక్ను అరెస్టు విషయంలో ఏపీ, బీహార్ రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితులు వివాదాస్పదంగా మారాయి. అరెస్టు నుంచి మినహాయింపు పొందడానికి నాయక్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. పాట్నా హైకోర్టుకు వెళ్ళినా ఊరట దక్కలేదు. ఇప్పుడు పట్టుబడబోయేటప్పటికీ ట్వీట్లు పెడతారు, నా తల్లిని అవమానించారు, నా కులాన్ని అవహేళన చేస్తున్నారు, ఇట్లాంటి దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడతారు సిగ్గు లేకుండా. ఒకసారి ఈనాడులో కూడా లోపల పేజీలు చూద్దామండి. నీరొస్తే కష్టాలు తొలగినట్లే, సీఎంతో రైతులు. ఇక ఎమ్మెల్సీల రాజీనామాపై మరోసారి విచారణ. చూసాం, జయమంగళం హాజరైన సంగతి. క్షణాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు. ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ స్కానర్లు. సమస్యలపైన ఫిర్యాదులు చేయవచ్చు. సునీల్ నాయక్ పై లుకౌట్ సర్క్యులర్.
సో ఇవ్వండి ఈ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.